నమస్తే. ఈరోజు మనం కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన సాక్షి వ్యాసముల నుండి జన్మ పరంపర అనే వ్యాసం గురించి తెలుసుకుందాం. జన్మ పరంపర. జంఘాల శాస్త్రి ఇట్లు పలికెను. నేనొక్కసారి కొన్ని సంవత్సరముల క్రిందట ఒక్క సభలోనికి పోయి తిని. అచ్చట ఒకడు ఉపన్యసించుచున్నాడు. అతడు క్షత్రియుని వలెనున్నాడు. కాని క్షత్రియోచితమగు మాంసాహారమునతడు విసర్జించినాడట. అతడు జటాధారి అయి యోగి వలెనున్నాడు. అతడు ఇట్లుపన్యసించెను. నాయనలారా, ప్రపంచమునున్న అన్ని దేశములలోనూ ఒక్క ఆర్యావర్త దేశమందే మృతులకు దహన సంస్కారం ఆచరించు ఆచారమున్నది. కాని మిగిలిన అన్ని దేశములందును ఖనన సంస్కారమే ఆచారము. ఇట్టి ఆచార భేదమునకేమి కారణమో కాసంత యోచింతము. సోదరులారా, ఇట్టే మొగ్గ పుట్టుచున్నది, అట్టే వికసించుచున్నది, ఇట్టే వాడుచున్నది, అట్టే రాలిపోవుచున్నది. ప్రపంచమునెక్కడ చూచినా పుట్టుక, పెరుగుదల, చావు కనబడుచున్నవి. ఈ అంశమున మట్టుకు చీమకు సింహమునకు భేదము లేదు, దొంగకు దొరకు భేదము లేదు, భోగికి జోగికి భేదము లేదు. ఇంతేనా, ఇంతకంటే ఏమైనా ఉన్నదాయని బుద్ధిమంతుల ఆత్మతత్వమును గూర్చి ఆలోచించిరి. ఇట్టి యోచనా భేదములే మతభేదములైనవి. కాని శరీరము కంటే భిన్నమై ఆత్మ ఒకటి ఉన్నదనియు, అది అనేశ్వరమనియు, అది పరమాత్మ తేజో విస్ఫులింగమనియు ఈషద్భేదములతో అనేక మతముల వారు అంగీకరించిరి. ఆ ఆత్మకే జన్మ పరంపర ఉన్నదనియు, జన్మరాహిత్యమే మోక్షమనియు కొన్ని మతముల వారు అంగీకరించిరి. శాశ్వతమైన ఆత్మనే అంగీకరింపని బుద్ధుడైనను జన్మానంతరం అంగీకరించినాడు. మనుజునకు తెలిసిన జన్మములు 3. వెనుకటిది, ఇప్పటిది, ముందుది. ఇప్పటి స్థితిగతులను బట్టి పూర్వజన్మమెట్టిదో ఊహింపవచ్చును. ఇప్పటి జన్మములోని మన కర్మములను బట్టియు ఉత్తర జన్మము ఊహింపవచ్చును. ఇప్పటి జన్మము మనకు ప్రత్యక్షమే కావున అనుభవమే కాని అనుమానం అక్కర్లేదు. పర్షియా దేశస్థులు పునర్జన్మమున్నదని ఊహించినారు. గ్రీసు దేశస్థులు పునర్జన్మమున్నదని ఒప్పుకొనిరి. హిబ్రూ జాతిలో కొందరు పునర్జన్మముందని విశ్వాసము కలిగియుండిరి. మహమ్మదీయులలో కొందరు పూర్వజన్మం అంగీకరించిరి. ఇట్లనేక మత సాంప్రదాయజ్ఞులు వ్రాసియున్నారు. మహమ్మదీయులు ప్రపంచ జనులను మహమ్మదీయులుగా, కాఫరులుగా విభజించినట్లు క్రీస్తు మతస్థులు జనలోకమున క్రైస్తవులుగా, హీతనులుగా విభాగించినట్లు మన ఆర్యులు మనుజులను ఆర్యులుగా, అనార్యులుగా విభజించియున్నారు. ఆర్యులలో దాదాపు అందరూ మృత కళేబరమునకు అగ్ని సంస్కార విధులను అంగీకరించినారు. అనార్యులకు ఇతర దేశీయులందరూ ఖనన సంస్కారమే అంగీకరించినారు. ఆత్మను గూర్చి, పునర్జన్మను గూర్చి పూర్వపు ఈజిప్టు దేశపు వారి అభిప్రాయమును నేను పెద్దల వలన వినినంత వరకు చెప్పుదును. ఆత్మకు స్వతంత్ర సిద్ధి లేదు. ఆత్మ కంటే దేహమే ప్రబలతరమైనది. దేహమే ఆత్మను విడుచును కాని ఆత్మ దేహమును విడుచున్నది కాదు. విడుచుటకు శక్తి కలదియూ కాదు. అది దేహమున్నంత కాలము ఇష్టమున్నను లేకున్నను దేహమున నివసింపక తప్పదు. దేహం ఎప్పుడు దానికి సెలవిచ్చునో అప్పుడు పోవలసినదే. అది శరీరమునకు నీడ వంటిది. అది సరిగా శరీరాకృతినే యుండును. పాము కుబుసమునకు పామునకెట్టి సన్నిహిత తత్వమో ఆత్మకు దేహమునకు కొంచెము హెచ్చు తగ్గుగా అట్టిదే. ఇది కాక అది దేహమును చెడిపోకుండానున్నంత కాలమే నిలుచును. దేహమే కారణమునైనను చెడిపోవు నెడల ఆత్మకు నాశనమే కాని వేరొకటి లేదు. అది శరీరము నుండి విడిచిపోయిన తరువాత ప్రపంచమంతటను మహాక్షోభమునొందుతూ తిరుగును. పాపము దానికి శరీర ధర్మములన్నీయునున్నవి, శరీర వ్యసనములన్నీయునున్నవి. కాని తీర్చుకొను సాధనములు లేవు. ఆకలిచే అది తప్పించిపోవును. ఏది అన్నము తినుటకు దేహమున్న కాని వీలు లేదు. దప్పిచే అది ఎంత క్షోభమైననూ పడును. ఏది దేహము లేకపోవుట చేత దప్పి ఎట్లు తీరును. ఇట్లనేక బాధలు పడుచు ఆకాశమును తిరుగుచు తన దేహము ఎక్కడ పూడ్చిపెట్టిబడి ఉన్నదో రాత్రి భాగమునందు అక్కడికి వచ్చి తెల్లారి వరకు అక్కడే కనిపెట్టుకుని ఏడ్చుచునుండును. ఖననము చేయబడిన శరీరములో ఏ భాగము కుళ్ళిన ఎడల ఆత్మలో సరిగా ఆ భాగమే నశించును. కావున దేహము చెడకుండానున్నంత కాలమే ఆత్మకు బ్రతుకు. ఇట్లు కొంతకాలము నిశరీరాత్మ ప్రపంచమంతయు తిరిగి తిరిగి బాధపడిన పిమ్మట పూర్వ పాపపుణ్యములను అనుసరించి మరి ఒక దేహమున ప్రవేశించును. ఆ లోపల మాత్రము పూర్వ శరీరము నశింపకూడదు. అట్లు నశించిన ఎడల ఆత్మ కదోగతియే కాని వేరొకటి లేదు.
కావున దేహము నశించిపోకుండా నిల్చున్నట్లుగా దాన్ని భద్రముగా సంరక్షింపవలయును. ఇసుక ఎడారులు గల ప్రదేశములందు మృతదేహములను నిక్షేపమునర్చిన ఎడల చిరకాలమవి నిలువయుండగలవు. ఈజిప్టు దేశి వారి అభిప్రాయమది. ఆత్మ సద్గతిని అపేక్షించియే వారు మృతదేహములను చిరకాలము రక్షించుటకెన్ని యోచనలో చేసినారు. తుదకు మమ్మీలను చేయు మార్గములను కనిపెట్టి కృతార్థులైరి. మరి ఒక జాతి వారి అభిప్రాయమును మనవి చేసెదను. చాల్జీనులలో కూడా కొంచెము హెచ్చు తగ్గుగా ఇట్టి అభిప్రాయమే ఉండెను. దేహం ఎచ్చట ఖననము చేయబడునో అచ్చటయే ఆత్మ నిలిచియుండునని వారి నమ్మకము. ప్రాతి పెట్టబడిన శరీరము కొంతకాలమునకు లేచుననియు అప్పుడు దానిలో తాను ప్రవేశింపవచ్చుననియు ఆశతో సమాధి స్థానమునే అది కనిపెట్టుకుని ఉండును. ఇట్టి పునర్జీవన విశ్వాసము క్రిస్టియనులందరిలోనూ సామాన్యముగానున్నది. దీనికే రిజరెక్షన్ అని పేరు. ఆంగ్లేయులలో కూడా పూర్వులకిట్టి అభిప్రాయమే ఉండును. టు గివ్ అప్ ద ఘోస్ట్ అనగా మృతి నొందుట అని వారి భాషలో అర్థము. దేహమే ఆత్మను విడుచునని వారి నమ్మకము. దేహము ప్రధానమైనది, ఆత్మ అప్రధానమైనదని వారి విశ్వాసము. దాదాపుగా అనార్య జాతులన్నిటిలో కూడా దేహము కాపాడబడి ఉన్నంత కాలమే ఆత్మకు సద్గతి అని నమ్మిక. అందువలననే విగత ప్రాణుల శరీరములను నిలువయింపగల పదార్థములతో చేర్చి ఖననమునర్చి మరింత జాగృత కొరకు పైన భవనములను కట్టించు ఆచారము వారిలో ఏర్పడినది. తరువాత ఆ జాతులలో అనేక తత్వజ్ఞులు బయలుదేరి ఆత్మ శాశ్వతత్వమును స్థిరపరిచినను చిరకాలము నుండి వచ్చుచున్న ఖననాచారమే పురాతనతను బట్టి గౌరవింపబడుచూ వచ్చెను. దేహమును సంరక్షింపనక్కర ఇంక లేదు కదా, దానిని ఇంకా ఏల ప్రాతిపెట్టి భద్రపరచవలయునని ఎంచివారు ఖననాచారమును వదులుకొనలేకపోయిరి. ఆర్యులు మొదటి నుండి ఆత్మ శాశ్వతత్వమును గుర్తిరిగిన వారు కావున వారిలో శరీర దహనాచారమే మొదటి నుండి ఉన్నది. ఆత్మకు జన్మ పరంపరలున్నవని ఆర్యులకు అనార్యులలో అనేకులకు కూడా దృఢ విశ్వాసం ఉన్నది. నేను నా అనుభవంలోనున్న ఒక చిన్న అంశమును చెప్పెదను. కోడి మాంసంతో చేసిన పలావనగా నాకు మిగుల ఇష్టము. తరచుగా దాన్ని చేయించి ఆహరించువాడను. మంచి మంచి కోళ్లను నేను పెంచుచుండువాడను. ఒకసారి ఒక దూరదేశము నుండి పారసీక దేశము కాబోలు ఒక్కడొక కోడిని తెచ్చి నాకు చూపెను. అది ఎంత సుందరముగానైనా నున్నది. దాని స్వరూప లావణ్యమును అపేక్షించి దానిని కొంటిని. దాని సొగసును చూచి దానిని అత్యంత అనురాగముగా చూచుచుంటిని. దానిని చంపి తినవలయునని కోరిక నాకెన్నడూనూ లేదు. కాని ఎన్నడూనూ దాన్ని వధించి వండవలదని నా వంటవానితో చెప్పి ఉండలేదు. నా అభిప్రాయమును అతడు ఎరిగి ఉండని కారణముగా అతడు ఒక రాత్రి దాన్ని వధించి నాకు పలావు చేసి పెట్టెను. ఎరుగక నేను తిని పడుకొంటిని. నాకొక స్వప్నము వచ్చినది. దాన్ని చెప్పెదను వినుడు. నేనే కోడిని రూప సౌందర్యమును అపేక్షించుకొంటినో, దేనిని అత్యంత అనురాగముగా పెంచితినో, దేనిని ప్రమాదమున భక్షించితినో ఆ కోడియే స్వప్నమున నాకు కనబడెను. కన్నుల వెంట బాష్పములు పదే పదే ఉద్గమించుచుండ అది మనుష్య కంఠమున రోదనమునర్చుచు మనుష్య భాషణముల నిట్లనియను. నా చరిత్రము కొంచెముగా చెప్పెదను వినుము. జ్ఞప్తి ఉన్నంత వరకు నా పూర్వజన్మ పరంపర విశేషములను చెప్పెదను. నేను చిరకాలము క్రింద నల్లినై పుట్టితిని. అట్లు పుట్టుక పూర్వమున ఎట్లుంటినో నాకు జ్ఞప్తి లేదు. నల్లినై నవాబు గారి భార్య పట్టు పరుపున చేరి పరమానందమున బ్రతుకుచుంటిని. ఒక రాత్రి ఆమె ఉన్న గదికి దొంగలు కన్నము వేచి లోన ప్రవేశించిరి. ఆమె ఆభరణములను తీసుకొందమని కొందరు. ఆభరణములు తీసుకొనుచుండ ఆమెకు మెలకువ వచ్చిన ఎడల మహాప్రమాదము కావున మొదట గట్టిగా గొంతు నులిమి ఆమెను చంపి పిదప ఆభరణములను సావకాశముగా తీసుకొందమని కొందరు. ప్రాణములు తీసుకొని పాపము మనకెందులకు, నోటిలో గుడ్డలు క్రుక్కి దూరమునకు తీసుకొని పోయి అక్కడ నగలొలుచుకుని వదిలిపెట్టదమని కొందరు. తమలో తాము వితర్కించుకొనుచు కాబోలు కొంత దూరమున చోరులు నిలబడిరి. అంతట నేను పట్టుతలాడకున్న జలతారు కుచ్చులో నుండి జరజర ప్రాకి వచ్చి ముఖమాలు కంటే మెత్తనైన ఆమె బుగ్గపై గట్టిగా కుట్టితిని. అయ్యయ్యో అని ఆమె లేచెను. చుట్టుపట్టల పండుకున్న దాసులు ఉలికిపడి ఏమమ్మా ఏమమ్మా అని అరుచుచూ లేచిరి. అది వరకే తెరిచి సిద్ధముగానున్న ద్వారమున దొంగలు పారిపోయిరి. దొంగలు వచ్చినారనియు వారి బారిన పడకుండా ఆమె ప్రాణమును రక్షింపవలయునను సదుద్దేశముతో నేను ఆమెను కుట్టలేదు. కడుపు కక్కుర్తిచే కుట్టితిని.
అబుద్ధిపూర్వకముగానైనా నా వలన నవాబు గారి భార్యకై జరిగిన ఉపకారమునకై నేను కొంతకాలమునొక్క రాజకాంతకు దాసినై పుట్టితిని. నేను సుందర స్వరూపిణి అయి ఉంటిని. మా రాణిగారికి ఒక కుమారుడు పరమ సుందరుడు. ఆయనను పెండ్లి చేసుకొనవలయునని నాకు మహావాంఛగానుండెను. నా కోరిక తీరదగినది కాదని నేనెరుగుదును. అయ్యో, దాసి వంశమున పుట్టితిని గాని రాజవంశముననే పుట్టిన ఎడల నేనా రాజార్భకుని పెండ్లి చేసుకొనగలిగి ఉందును కదా అని లోలోన క్రుల్లి క్రుల్లి ఏడ్చి అన్నము తిన్నగా తినక, నీరైనా తరచుగా త్రాగక, నిద్ర ఎన్నది ఎరుగనే ఎరుగక, నా కోరిక ఎవ్వరికినీ కూడా తెలియనీయకుండా బెంగచే గుండె పగిలి శీఘ్రకాలములో మరణించి మరికొంతకాలమునకు ఒక మహారాజ భార్యనై పుట్టితిని. నా భర్త నాకు పరమ విధేయుడు. నా మాట అతనికి వేదవాక్యము. నా భర్తను అతని ప్రజలను కూడా నేనే పరిపాలించితిని. రాణిగారి ఆజ్ఞయే కాని రాజాజ్ఞ అనున్నది నా రాష్ట్రమునకు లేకుండా చేసితిని. రాజకీయ వ్యవహార పత్రములన్నీయు నా సంతకములతోడనే పెడలుచుండెడివి. నా భర్తకది ఎంత ప్రేమయో గాని నేను చెప్పజాలను. నీ ఇష్టమెటులో అటులయ్యను మాట తప్ప మరి యొక్క మాటను అతడు ఎరుగనే ఎరుగడు. ఇట్లు కొంతకాలము భర్తను మూల కూర్చుండబెట్టి సర్వ స్వాతంత్రములతో ప్రజాపాలన మొనర్చి ప్రాణములు బాసితిని. అటు పిమ్మట కొంతకాలమునకు నేనొక మహారాజునింట బుట్టితిని. నేనా మహారాజునకు రెండవ పుత్రుడను. మా తండ్రి గారు మృతి నొందిన పిమ్మట మా యన్నగారు రాజ్యము చేయుచుండిరి. ఆయనకొక కుమారుడు. ఆ చిన్నవాడు పుట్టిన నెల దినములకే మా యన్నగారు మరణించిరి. ప్రాణోత్క్రమణ సమయమున ఆయన, తమ్ముడా, నాకు దేవుని సెలవైనది. నా కుమారుడింకా పురిటి గ్రుడ్డై ఉన్నాడు. వాడు పెద్దవాడగు వరకు వాని పక్షమున నీవి రాజ్యమును పరిపాలించి అతనికి యుక్త వయసు వచ్చిన పిమ్మట నా రాజ్యం అతనికి ఇయ్యవలయును అని చెప్పెను. నేను అంగీకరించి మా అన్నగారి కుమారుని పెంచుచుంటిని. అతని పక్షమున రాజ్యమును పరిపాలించుచుంటిని. ఇంతలో నా భార్య గర్భవతి అయినది. పుత్రుడు కలుగునని కార్తాంతికులందరూ చెప్పిరి. అటులే పుత్రుడు ఉదయించినాడు. నా పుత్రుని యందలి మమకారమున నేనతనికే రాజ్యము చేర్చవలనని పాపచింతచే నా అన్న పుత్రుని గొంతు కోయించి చంపితిని. నేనే ఈ ద్రోహమునర్చిన వాడనని సమీప భూపాలుడు కొందరు ఎరిగి నాపై దండెత్తి నన్ను రాజ్యభ్రష్టుని చేసిరి. కన్న కొడుకును భార్యను తీసుకొని నట్టడవుల పాలై తిరిగి తిరిగి తొదకొక్క పల్లెజేరి అచట సర్పదష్టుడనై చచ్చితిని. అటు పిమ్మట అతి శీఘ్రకాలములో కోడినై పుట్టితిని. నీ ఇల్లు చేరితినని మహానందం పొందితిని. తుదకు నీవే నన్ను పలావు చేయించి పారణమునర్చితివి. నాయన, నీవింత చేయుదవని నేననుకొనలేదురా. క్రిందట జన్మమున నాకు పుట్టిన పుత్రుడవు నీవేరా. నిన్ను కన్న తండ్రిని నేనేరా. ఇటులా కోడి పెద్ద పెట్టున ఏడవగా గుండె లవిసిపోవా మేల్గాంచితిని. వంటవాణ్ణి పిలిచి నా కోడి ఏదని అడిగితిని. పలావు చేసితనని అతడు పలికెను. అయ్యయ్యో, నా తండ్రిని చంపి నాకు పెట్టితివటరాయని బిగ్గరగా ఏచితిని. నాకు దెయ్యము పట్టినదనియో మతిపోయినదనియో ఎంచి మాంత్రికులు వైద్యులు వచ్చిరి. నేను వారి చికిత్సలను అంగీకరింపక ఆ గ్రామమును విడిచి అప్పటి నుండి దేశ సంచారినై విరాగినై ఉంటిని. మాంసాసనమును వర్జించి తిని పాలు మాత్రమే త్రావుదును. ఇట్లా క్షత్రియుడు పలికి ఊరకుండగా నేను, అయ్యా, క్షత్రియ యోగి గారి ఉపన్యాసములోని అభిప్రాయములను నేను విమర్శింపవలసి ఉన్నది. కావున నాకు కొంత అవకాశమియ్యవలయునని సభవారిని ప్రార్థించి తిని. ఆయన మాటకెదురాడకూడదు, పో పో అని వారిలో కొందరు నన్ను మందలించిరి. అప్పుడు నేను, మీ సభ వంటి సభ మాకు కూడా నున్నది. మీ సభలో ఉపన్యసించుటకు వీలు లేని ఎడల మా సభలో దీనికి ప్రత్యుపన్యాసం ఇచ్చెదను. ఒక బీద బ్రాహ్మణుడు ఒక సంపన్నుని ఇంటికి యాచనకై పోయినాడట. ఆ ఇంటి గుమ్మము వద్ద కావలియున్న సేవకులు, ఇది శిరస్తారు గారి ఇల్లు, పోపో అని అతన్ని అదిలించిరి. మీ ప్రభువు మాత్రమే శిరస్తారు కాడు, నేను కూడా శిరస్తారునే. ఇదిగో శిరస్సు, ఇదిగో దారి, ఈ దారిలో పోయేదనని చెప్పి పోయినాడట. అటులే నేను పోవుచున్నానని చెప్పి వెడలి వచ్చితిని. ఈ ఉపన్యాసమునకు ఖండనము మరి ఒకప్పుడెప్పుడైనా చెప్పెదను. ఇది పానుగంటి వారి సాక్షి వ్యాసముల నుండి జన్మ పరంపర అనే వ్యాసము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నమస్తే.